దేవుని స్తోత్రం. నా పేరు గ్రేసి. బెతెస్దా ప్రార్థనా మందిరము. మరి ఫస్ట్ బుధవారం రిలేటెడ్ డేస్ 40 డేస్ ఉపవాస ప్రార్థనలు, వాటికి భస్మ బుధవారము అని ముందు రోజు స్టార్టింగ్ రోజు భస్మ బుధవారంతో స్టార్ట్ అవుతుంది లెంట్ డేస్. మరి ఈ లెంట్ డేస్ని మనం పాటించవచ్చా లేకపోతే ఉపవాసం ఉండవచ్చా అని అనేకలో సందేహం ఉంటుంది. కానీ ఉపవాసం ఉండడంలో, ప్రార్థించడంలో తప్పు లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే బైబిల్లో ఉందా అనేసి అడుగుతూ ఉంటారు. క్రిస్మస్కి ముందు క్యారల్స్ అనేది, లేకపోతే సమాధుల పండగ అనేది అన్నీ బైబిల్లో ఉండవు కదా. అలాగే ఇది కూడా ఉపవాసం ఉండాలి అనేసి బైబిల్లో లేదు. కానీ ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించడంలో ఏ తప్పు లేదు. అది మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది అనేసి నా యొక్క అభిప్రాయం. మరి యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మరణించి తన ఎవరి రక్తాన్ని కార్చి ఉన్నాడు. నశించిపోతున్న ఆత్మల కోసం అనేకులు రక్షింపబడే విధంగా. మరి యేసుక్రీస్తు వారు బైబిల్లో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, అనేక జనులను నా కొరకు శిష్యులుగా చేయుడు. మరి అనేకులకు మనము సువార్త ప్రకటించడానికి, అనేక జనులను శిష్యులుగా చేయడానికి మనము ఒకవేళ మనకు పరిచర్య చేసే వారంగా ఉన్నప్పటికీ మరి ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించవాలని మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మనం ఆ విధంగా నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థించాలి. లెంట్ డేస్ ఉపవాసము 40 దినములు, ఈస్టర్ పండగకి ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు మనము ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపన చేయడంలో తప్పు లేదని మా యొక్క విశ్వాసం మీద ఆధారపడి దేవునికి